ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది జనవరిలో విజయవంతంగా ఓ మనిషి మెదడులో న్యూరాలింక్ అనే చిప్ అమర్చినట్లు టెస్లా కంపెనీకి చెందిన ఓనర్ ఎలాన్ మస్క్ తెలిపారు. ఓ యాక్సిడెంట్లో 29 ఏళ్ల నోలాండ్ అనే వ్యక్తికి భుజాల వద్ద నుండి అరికాళ్ల వరకు శరీరం చచ్చుబడిపోయింది. అతనికి సర్జరీ నిర్వహించిన డాక్టర్లు ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ సంస్థ తయారు చేసిన చిప్ ను అతడి మెదడులో అమర్చారు. అది అమర్చిన తర్వాత నుండి ఆ పేషెంట్ కోలుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూరాలింక్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆ ప్రకటనకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ జస్ట్ మీ ఆలోచనలతోనే మీ ఫోన్ మరియు కంప్యూటర్లను యూజ్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇక ఫ్యూచర్ లో మనిషి చేతులతో కాకుండా ఫోన్లు, కంప్యూటర్లను మెదడు పంపే సంకేతాలతోనే ఆపరేట్ చేయగలడని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అయితే 8 ఏళ్లుగా యాక్సిడెంట్ వల్ల మంచానికి పరిమితమైన నోలాండ్ కి ఈ ఏడాది న్యూరాలింక్ చిప్ ను మెదడులో అమర్చడంతో అతనికి కొత్త జీవితం వచ్చినట్లయింది. నాకు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టం. గతంలో ఐప్యాడ్ లో చెస్ ఆడడానికి మా పేరెంట్స్ సాయం తీసుకునేవాడినని, కానీ ఇప్పుడు ఈ చిప్ సాయంతో కేవలం నా మెదడు పంపించే సంకేతాలతో ఎవరి సాయం లేకుండా చెస్ ఆడగలుగుతున్నానని నోలాండ్ చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తికి న్యూరాలింక్ చిప్ ను అమర్చుతామని, ఎవరికైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని ఎలాన్ మస్క్ తన సోషల్ హ్యాండిల్ ఎక్స్ ద్వారా అనౌన్స్ చేశారు.